చాలా బాగా అనిపిస్తుంది అన్న మూవీ అయితే మాత్రం నిజంగా. నాని అన్న ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నాడు. వివేకాత్రేకి మళ్ళీ ఫ్లాప్ అయిన సరే ఇచ్చి అన్న నిజంగా చెప్తున్నా అన్న, అసలు సీట్లో కూర్చోవన్నా నువ్వైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారన్న నిజంగా. అంటే సుందరాన్ని తీసిన డైరెక్టర్ అనుకుంటా ఉన్నా ఫస్ట్. ఫైట్లు కానీ మ్యూజిక్ అయితే బిగ్ అసెట్ అన్న. జేఎక్స్ విజయ్ గారికి అసలు నిజంగా అందరి తరపు నుంచి నిజంగా నాని అన్న మీరు మాత్రం ఎప్పుడు ఎలాగ ఉండాలన్నా. మన టీఎఫ్ఐ ఎప్పుడు ట్రై పీరియడ్లో ఉన్నా సరే ఆయన వచ్చి ఇలాంటి మూవీస్ ఇచ్చి మంచి పైకి తీసుకెళ్తారండి ఎప్పుడు. అది అమ్మ బాగా గుర్తు చేశాను. కానీ డామినేషన్ అంటే నాని వేరే ఈయన వేరే కదని ఎవరి లెక్క వాళ్ళది, ఎవరి కాళ్ళు తోపే. కానీ సూర్య గారు ఉండడం పెద్ద సెట్ సినిమాకి. ఆయన తీసుకోవడం మాత్రం చాలా మంచిది. ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు మనకైతే ఇంకా అసలు ఎక్కడికి చూడమన్నా. ఆయన ఫన్ చేస్తాడు, ఆయన కోపం తెప్పింతాడు, చిరాకు తెప్పింతాడు, అన్నీ ఉంటాయి అన్న. చాలా వాళ్ళిద్దరిది రొమాన్స్ అయితే వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ అది బాగానే వర్కౌట్ అయిందన్న. ఎందుకంటే ఆవిడే మొత్తం సినిమాలో టర్నింగ్ పాయింట్. సో అది బాగా తీసుకొచ్చారన్న, చాలా బాగా చేశారన్న, చాలా బాగుంది. మస్ట్ వాచ్ అన్న సినిమా ఇది, చాలా బాగుంది. అశ్విన్ సందీప్ రెడ్డి వంగ అంటున్నారు కానీ వివేకాత్రేయ కంప్లీట్లీ అండర్ రేటెడ్ డైరెక్టర్. బట్ ఈ సినిమాతో ప్రూవ్ అయిపోతుంది ఆడియన్స్కి ఏంటంటే వివేకాత్రేయ విల్ బి ద స్టాండప్ డైరెక్టర్ ఫర్ టీఎఫ్ఐ ఫర్ ఇన్ ద ఫ్యూచర్ పక్కాది. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ మాత్రం ఎస్జే సూర్య గారు మాత్రం అసలు ఎక్సలెంట్. నానిని డామినేట్ చేసిండు మూవీలో. ఎంత న్యాచురల్గా యాక్షన్ ఉన్నా కూడా నాని యాక్షన్ టాప్ నాచ్ ఉంది. బట్ స్టిల్ ఎస్జే సూర్య యాక్షన్ ఒక స్టెప్ హైడే ఉంది. అండ్ ఆల్సో సినిమాలో ఏం అన్నెసెసరీ సీన్స్ పెట్టకుండా నీట్గా వెళ్ళిపోయింది. కొంచెం లెందీ అంటే స్క్రీన్ టైమ్ 172 minutes ఏమో అన్నారు కదా, అంత లెందీ ఉన్నా కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా నీట్ స్క్రీన్ ప్లే తోటి మధ్యలో అంటే క్యారెక్టర్ కాన్వర్సేషన్తో కామెడీ బిల్డ్ అయింది. కానీ అన్నెసెసరీ కామెడీ ట్రాక్స్ ఇంక్లూడ్ చేయడం కానీ లేకపోతే అన్నెసెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కానీ ఏం చేయలేదు డైరెక్టర్. ఇంకా జేఎక్స్ బేజాయ్ మాత్రం లిటరల్ చెప్తున్నా బ్రో, అసలు స్టెరాయిడ్స్ తీసుకొని కూడా ఎప్పుడంత పర్ఫెక్ట్గా బీజం కొట్టలేడు. జేఎక్స్ బేజాయ్ మాత్రం అసలు కంప్లీట్ టాప్ నాచ్ బీజం. అసలు బీజం శివతాండవం బీజం ఇంకా ఫస్ట్ సాంగ్కి మాత్రం ఎక్సలెంట్ మ్యూజిక్ కొట్టిండు. అండ్ ఆల్సో డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ అసలు నిజంగా చెప్తున్నా, కొన్ని సీన్స్లో అయితే లైటింగ్ అవన్నీ కానీ ఎక్సలెంట్ చూపించిండు డిఓపి. అండ్ ఆల్సో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ కూడా ఓకే, మిడ్ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఏం లేకపోయినా కూడా స్టిల్ అంటే హీరోయిన్తో అన్నెసెసరీ రొమాన్స్ పెట్టాలి, కమర్షియల్ ఒక పాట వేయాలి, అట్లాంటిది ఏం సినిమాలో లేదు. అందుకు నచ్చింది సినిమా. చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది మూవీ. నాని న్యాచురల్ స్టార్, ఎప్పుడైనా కానీ అతన్ని ప్రూవ్ చేసుకుంటారు తను ఫ్రమ్ అష్టాచెమ్మ నుంచి ఇప్పటి వరకు కూడా అతను నాని న్యాచురల్ స్టార్ అని ప్రూవ్ చేసుకున్నారు. చాలా బాగుంది. డైరెక్షన్ అయితే వండర్ఫుల్గా ఉంది. ఎప్పటికప్పుడు ఎంతూజియాజంగా ఉంది. ఎలా నెక్స్ట్ ఏంటి అనేది ఆ ఎంతూజియాజం చాలా బాగుందండి. అండ్ మదర్ రిలేషన్షిప్ విత్ సన్, ఆ మాట మీద కట్టుబడి ఉండడం అనేది చాలా బాగుంది. థ్యాంక్ యూ. హైలైట్స్ అంటే నథింగ్ అండి, ఒక మంచి మాటకి కట్టుబడి మనిషి దానికోసము పనిచేయడం అనేది వాళ్ళ అమ్మ మాట మీద, రిలేషన్షిప్ మీద, అది చాలా బాగుంది. పోటీ ఉంది, చాలా బాగుంది. ఎప్పటికప్పుడు అంటే థింకింగ్ ఇద్దరు ఒకలాగా ఆలోచిస్తున్నారు. బట్ ఒకళ్ళకొకళ్ళు దొరకకుండా ఆ ఫైనల్ వరకు కూడా ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు కూడా మాకి ప్రేక్షకులకి ఎంతూజియాజం క్రియేట్ చేశారు. డైరెక్షన్ ఇస్ వండర్ఫుల్ డైరెక్షన్. అండ్ టోటల్ మూవీ చాలా బాగుందండి. ఫ్యామిలీ అందరూ కూడా చూడాల్సిన పిక్చర్, ఫ్యామిలీతో కూర్చొని చూసే పిక్చర్. థ్యాంక్ యూ. ఏం లేవు భయ, సినిమా అంతా పాజిటివ్స్. బీజిఎం కానీ, డైరెక్షన్ కానీ, ఎస్జే సూర్య గారి యాక్టింగ్, నాని గారి యాక్టింగ్, హీరోయిన్ అన్నీ బాగున్నాయి భయ. స్టోరీ ఇంకా స్క్రీన్ ప్లే అయితే ఇంకా చెప్పొద్దు. మెయిన్ పాజిటివ్స్ వచ్చేసి యాక్టర్స్ అందరు చాలా బాగా చేశారు. బీజిఎం చాలా ప్లస్ అయిపోయింది. ఇంకా ఇంకొక ఆయన అన్నారు ఏమైంది రొమాన్స్ లేదంట కదా హీరోకి హీరోయిన్కి మధ్యలో అని చెప్పేసి. ఇప్పుడు మనకు సినిమాలో అవసరం ఉన్న దగ్గర పెట్టాలన్నా. ఇప్పుడు రొమాన్స్ లేని దగ్గర రొమాన్స్ పెడితే సినిమా ఏముంటుంది చెప్పు. సినిమా అంతా కమర్షియల్ ఎలిమెంట్స్. సో రొమాన్స్ పెద్ద లేకపోవడం ఏం నెగిటివ్ కాదు. సో నేను చెప్పొచ్చేది అదే అన్న, మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. సినిమా బాగుంది, డైరెక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సో ఓటీటీలో వస్తుందని చెప్పేసి ఆగకండి, థియేటర్కి వచ్చి చూడండి. అందరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ. కాంప్లికేటెడ్ క్వశ్చన్ అన్న ఇది. ఇద్దరు యాక్టింగ్లు చాలా బాగున్నాయి అన్న. అంటే ఎస్జే సూర్య అండి, అన్డౌటెడ్లీ ఎస్జే సూర్య. మూవీ చాలా బాగుంది. అంటే ఎలా బాగుంది అంటే ఇప్పుడు అన్ని మూవీస్ మాస్ మూవీస్ వస్తున్నాయి. కొన్ని మూవీస్ ఫ్యామిలీస్తో కూర్చొని చూసేలా ఉండట్లేదు. కొన్ని మూవీస్ ఈవెన్ లైక్ ఎంటర్టైన్మెంట్ వైజ్ ఉంటుంది తప్ప ఫైట్స్ కానీ లేకపోతే విపరీతంగా ఫైట్స్ ఉంటాయి లేదా విపరీతంగా కామెడీ ఉంటుంది, విచ్ ఇస్ సెన్స్లెస్ కామెడీ. అలా కాకుండా దిస్ ఇస్ లైక్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి. ఫ్యామిలీస్తో కూర్చొని చూసే మూవీ ఇది.
ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ అండి. అంటే నాని సూర్య మధ్యలో ఇద్దరు టగ్ ఆఫ్ వార్ అని నచ్చింది. టగ్ ఆఫ్ వార్ చాలా బాగుందండి. వాళ్ళకి తగ్గట్టు చేశారు. ఎందుకంటే ఎస్జే సూర్య గారు మేబీ యాజ్ అ విలన్ హీఈస్ వెరీ నోన్ పర్సన్. ఆయన విలనిజం ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాము. కానీ నాని గారి పర్ఫార్మెన్స్ ఇలా చూడడము చాలా హైలైట్ మూవీకి. వివేక్ గారు ఎస్పెషల్లీ చాలా మంచి లైన్ తీసుకున్నారు. బికాస్ ఎమోషన్స్ని కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఈ మధ్య ఎవరికి ఉండట్లేదు. ఇట్స్ అ వెరీ క్విక్ రియాక్షన్ కదా, దాన్ని అలాంటిది కంట్రోల్ చేసుకుని ఒకరోజే చూపెట్టాలంటే ఎమోషనల్లీ ఇట్స్ వెరీ టఫ్. సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు, దేన్ని ఏది కంట్రోల్ చేస్తుంది అన్నది చాలా బాగా చూపెట్టారు ఎమోషన్ని, మదర్ సెంటిమెంట్తో. ఎందుకంటే మదర్ చెప్తే వినాలని ఎవరికీ లేదు, బట్ అది కూడా బాగా క్యారీ చేశారు వాళ్ళు. డెఫినెట్లీ ఎక్కడ మూవీ అంటే ల్యాగ్ సెకండ్ హాఫ్లో ఇంకా ఫైట్స్ తగ్గచ్చు అనిపించింది. బట్ ఆ ల్యాగ్ కూడా మనకేమి ఇంతసేపు మనం సినిమాలో కూర్చుంటున్నాము అనిపించట్లేదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎంటర్టైనింగ్. దానికి విజయ్ గారి మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మంచి కొత్తగా ఉంది, రిఫ్రెషింగ్గా ఉంది. ఏదో మ్యూజిక్ ఇవ్వాలి కదా అని మ్యూజిక్ ఇవ్వడము, కామెడీ పెట్టాలి కదా అని పెట్టడం కాకుండా టైమింగ్ చాలా బాగుంది. వెరీ నైస్ అండి. అందులో వర్క్ చేసిన ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఎక్సలెంట్. దసరాలో ఆల్రెడీ నాని గారి మాస్ రోల్ చూసాము, బట్ దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్ అండి. ఆయన డెఫినెట్లీ ఎవ్రీ మూవీతో చాలా సర్ప్రైజ్ చేస్తారు అందరినీ. ఇది కూడా ఒక కొత్త సర్ప్రైజే. అందరూ మస్ట్ వాచ్, కెన్ వాచ్, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎస్, జస్ట్ 1 minute అంతే. బ్లాక్ బాస్టర్. అంటే నాని క్యాటరేట్ అంటే ఆయన ఎనర్జీ లెవెల్ రిలీజ్ అయిందంటారా? నాని ఈజ్ ఆల్వేస్ ఎమోషనల్ గా, ఐ మీన్ చాలా బాగా యాక్ట్ చేసే ఎమోషన్స్ కానీ యాక్షన్స్ కానీ దసరాలో అయినా సేమ్ ఆయన అన్ని ఎలిమెంట్స్ని కవర్ చేసేలాగా ఉంది మూవీ. యాక్షన్, రొమాన్స్, లవ్ స్టోరీ, ఎమోషనల్ సీన్స్, కామెడీ, అన్ని క్యారెక్టర్స్కి కరెక్ట్గా సరిపోయేలాగా ఫుల్ ఫ్లెజ్డ్ మూవీ. ఎస్జే సూర్య నాని ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నచ్చిందంటున్నారు. అది అలా ఉంటేనే సినిమా బాగుంటుంది కదా. సో మదర్ సెంటిమెంట్ ఎట్లా టచ్ అయింది? చాలా బాగుంది. కట్టుబడి దాన్ని ఫాలో అవ్వడం అనేది కూడా చాలా బాగుంది, నచ్చింది. వండర్ఫుల్ మూవీ అండి. థ్యాంక్ యూ. చాలా బాగుంది, సూపర్ ఉంది. నాని డిఫరెంట్ ఉన్నాడు. పిక్చర్ టైం తెలియకుండా అయిపోతుంది సినిమా. చాలా బాగుంది. అంటే ఎస్జే సూర్య నానికి ఇద్దరి మధ్యలో టగ్ ఆఫ్ వార్ నచ్చింది. ఇద్దరు హీరోలాగే ఉన్నారు. అంటే అవడానికి విలన్ అయినా ఇద్దరు హీరోలా ఉన్నారు. చాలా బాగుంది. ఇద్దరు యాక్షన్ బాగుంది. మదర్ సెంటిమెంట్ ఎట్లా నచ్చింది? మదర్ సెంటిమెంట్ సూపర్. ఎక్కడున్న మదర్ సెంటిమెంట్ సూపర్ కదా, సూపర్. మొత్తం పిక్చర్ నడిపించింది మదర్ సెంటిమెంట్. ఓకే, అంటే మూవీ మొత్తం హైలైట్ అంటారు. హైలైట్ బాగుంది. సో సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? బాగుంది, సూపర్ పిక్చర్. 100%. అవుట్ ఆఫ్ 10 ఇవ్వచ్చు. బాగుంది సినిమా. నాని ఫ్యాన్స్ కదా, సో నాని చాలా బాగుంది. ఎస్జే సూర్య ఫస్ట్ టైం ఇంత చూడడం బాగుంది. అయితే సినిమా మొత్తంలో మీకు ఏం నచ్చింది మేడం? కాన్సెప్ట్ నచ్చింది. యాజ్ అ మదర్గా కోపాన్ని ఎలా కంట్రోల్ చేశారు అనేది నచ్చింది. సో హీరోయిన్ క్యారెక్టర్ ఎట్లా అనిపించింది ప్రియాంక మూవీ? ఓకే, బాగుంది. అవును, సమంత పేరుని తీసుకొచ్చారు, బాగుంది. ఆహా, అలా ఏమనిపించలేదు, బాగుంది. ప్రియాంక రోల్ బాగుంది. సాయి కుమార్ గారు మధ్యలో వచ్చారు కదా, అవును, బాగుంది. చాలా చాలా నీట్గా ఉంది సాయి కుమార్ యాక్టింగ్. ఫస్ట్ టైం ఫ్యామిలీ అందరు కలిసి చూడొచ్చు, హ్యాపీగా చూడొచ్చు. అంత వయోలెన్స్ అయితే లేదు, అనుకున్నంత SS అయితే లేవు. సింగిల్ S తోటే బాగుంది మూవీ, చాలా చాలా బాగుంది. హైలైట్స్ అంటే నాని యాక్టింగ్ హైలైట్. ఎస్జే సూర్య స్క్రీన్ ప్లే.